ఈనాడు ఈ విలేకరుల సమావేశం ఏర్పడడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే మున్సిపల్ ఎన్నికల మరియు కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగడం జరిగిందో అందుకు గాను నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 30 డివిజన్లలో భారతీయ జనతా పార్టీ మిగతా ఏదైతే 10 సంవత్సరాలు ఒకరు అధికారం వహించి ఆ తర్వాత 2 సంవత్సరాలు ఇంకోరు అధికారం వహించి మరి 12 సంవత్సరాల తెలంగాణను ఏదైతే బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి అతలాకుతలం చేసిన రాష్ట్రాన్ని ఇప్పటికైనా మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను వాళ్ళ అభ్యర్థిత్వానికి నర్సంపేట నియోజకవర్గాన్ని మద్దతు కోరడానికి మరియు భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గంలో గుండెకాయ లాంటి నర్సంపేట మున్సిపాలిటీకి ఎవరెవరైతే అభ్యర్థులుగా పోటీ చేస్తుందో మీడియా మిత్రులకు కానీ ప్రజానీకకు కానీ తెలపడానికి ఈ పత్రికా విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర నాయకురాలు హన్మకొండ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు మరియు నర్సంపేట మున్సిపల్ ఎన్నికల ప్రభారి రావు పద్మక్క గారికి స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2023లో పోటీ చేసిన అభ్యర్థి ఖమ్మంపాటి పుల్లారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. రాణా ప్రతాప్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి నా తోటి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా సాయంకాలపు నమస్సుమాంజలి. ఈరోజు దేశం మొత్తం కూడా మోడీ గారి నాయకత్వాన్ని, వారు చేసేటువంటి అభివృద్ధిని ప్రజానికమంతా కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉంది. ఈరోజు నర్సంపేటలో కూడా అదే రకమైనటువంటి వాతావరణం ఓటర్ మహాశయుల దగ్గర ఉన్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో కానీ, ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత వారు ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ అమలు చేయడంలో విఫలం కావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా నర్సంపేటలో మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు అభివృద్ధి అనేది జరిగినది అంటే దానికి కేంద్ర ప్రభుత్వ నిధులే కారణమని స్పష్టంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు ఎలక్షన్స్ నోటిఫికేషన్కు ముందే ప్రతి వాడన అప్పటిదాకా రిజర్వ్ పెట్టి పైసలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పంపించిన పైసలన్నీ రిజర్వ్లో ఉంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు మాధవరెడ్డి గారు అకస్మాత్తుగా నర్సంపేట ప్రజల మీద ఎనలేనటువంటి ప్రేమ, వారి ఆధ్వర్యంలో వారి కాంట్రాక్టర్ వారి సోదరుడితోటి ఇలా సీసీ రోడ్లు ఎంత తొందరగా అంటే ఈనాటికి కూడా మీరు పత్రికేయ మిత్రులు గమనించవచ్చు, ప్రతి వాడన కూడా ఇవాళ సీసీ రోడ్డు కనపడుతుంది. దానికి గర్వంగా మేము ఏం చెప్తున్నామంటే ఈ మోడీ ఇచ్చిన పైసలతోటే నర్సంపేట మున్సిపాలిటీలో రేపు ప్రజానీకం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉంటుందన్నటువంటి అక్కస్తోటి మీరు ఈ ఆకస్మిక అభివృద్ధి చేస్తున్నాం అనేటువంటి బూచి చూపెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు. ఈరోజు నర్సంపేట మున్సిపాలిటీలో వెలిగేటువంటి ఎల్ఈడి లైట్ కానుంచి, శ్మశాన వాటికల కానుంచి, అదేవిధంగా గవర్నమెంట్ ఆసుపత్రి కానీ ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగిన నర్సంపేటలో బీఆర్ఎస్ పరిపాలనలో కానీ కాంగ్రెస్ పరిపాలనకు అనేది కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నర్సంపేట ఓటర్ మహాశైలందరూ కూడా ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మొట్టమొదటిసారి దాదాపుగా భారతీయ జనతా పార్టీ తరఫున 30 వార్డులలో కూడా అభ్యర్థుల్ని నిలబెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ 30 వార్డులలో కూడా నర్సంపేట ప్రజలు ఒక్కసారి తీక్షణంగా విచక్షణతోటి ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్కి పట్టం కట్టారు, అదేవిధంగా కాంగ్రెస్కి పట్టం కట్టారు. కానీ భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం తరఫున మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఈ ఒక్కసారి నర్సంపేటకి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థుల్ని ఆశీర్వదించండి. వారిని మీ ఓటు ద్వారా, అమూల్యమైనటువంటి ఓటు ద్వారా వారిని గెలిపిస్తే వారు నర్సంపేటకి పార్టీ తరఫున మేమందరం హామీ ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ నర్సంపేట మున్సిపాలిటీకి
ఏ రకమైనటువంటి నిధులు కావాలనో ఆ నిధులన్నీ కూడా తీసుకొచ్చి నర్సంపేటలో ఉన్నటువంటి పార్కింగ్ సమస్య కానీ, డ్రైనేజీ సిస్టమ్ కానీ, ఇంకా ఇతర రకాలైనటువంటి పట్టణ అవసరాలకు సంబంధించి ఏ రకమైనటువంటి కార్యక్రమమైనా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తాం. కాబట్టి ఈ సందర్భంగా ప్రజల తరపున, భారతీయ జనతా పార్టీ తరపున, మా అభ్యర్థులందరి తరపున ఒకటే విజ్ఞప్తి, భారతీయ జనతా పార్టీ మన నర్సంపేట, మన మున్సిపాలిటీ, మన బీజేపీ అనే నినాదంతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాం. వారందరినీ కూడా ఆశీర్వదించండి. మీ ఓటు ద్వారా వారిని ఎన్నుకొని భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నర్సంపేట మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీకి కానుకగా ఇవ్వమని ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి. నర్సంపేట నియోజకవర్గంలోను మరియు నర్సంపేట పట్టణంలోను భారతీయ జనతా పార్టీ మద్దతు కానీ, ఓట్ షేర్ కానీ, భారతీయ జనతా పార్టీకి సానుభూతి పరులైన చాలామంది విద్యావేత్తలు కానీ, యువకులు కానీ, వ్యాపారవేత్తలు కానీ అందరూ కూడా గత ఎంపీ ఎలక్షన్లో అంటే ఎక్కువ శాతం ఓట్లు నమోదు కావడం జరిగింది. 24,500 ఓట్లు నర్సంపేట నియోజకవర్గంలో. మరి ఈ రకంగా చూసుకుంటూ పోతుంటే భారతీయ జనతా పార్టీకి నర్సంపేట నియోజకవర్గంలో అందరూ కూడా ప్రేమాభిమానాలు చూపుకుంటూ పార్టీని సీనియర్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఇక్కడ లీడర్షిప్ కానీ అందరూ పార్టీ జెండా మోసి కష్టపడుతుంటే మేము కూడా భారతదేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారికి మేము కూడా మద్దతు తెలుపుతామని చెప్పి చాలా మంది చాలా సందర్భాలలో కూడా మద్దతు తెలపడం జరుగుతుంది. మరి ఏదైతే ముఖ్యంగా మున్సిపాలిటీ ఎలక్షన్స్లో, మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా చాలా ప్లేస్లలో గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. మరి నర్సంపేట మున్సిపల్ ఎన్నికలలో కూడా 30 వార్డులకు గాను 30 వార్డులో పోటీ చేయడం జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో వాళ్ళు అవలంబించిన తీరును మేము గమనించినాం. మరి నర్సంపేట పట్టణంలో కూడా మీరు ఆ తీరు అవలంబించొద్దని చెప్పి మీకు సూచన కూడా చేస్తున్నాం. ఎందుకనంటే మీకు లీడర్షిప్ లేదా? భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఇళ్ల చుట్టూ తిరిగి వాళ్ళ చుట్టూ తిరిగి ఎంత ఇబ్బంది చేసిందో మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అప్పుడు చూసినాం. మరి ఇవన్నీ కూడా నడవకుండా మీరు ఇవాళ నర్సంపేట పట్టణంలో మీరు అభివృద్ధికి దూరంగా ఉండి మీ క్యాండిడేట్లను కూడా గట్టిగా నిలబెట్టుకోలేక భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ల ఇంటి చుట్టూ తిరిగిన మన గ్రామ పంచాయతీ ఎలక్షన్ల, మరి నర్సంపేట మున్సిపాలిటీ ఎలక్షన్ల మరి మీరు అభివృద్ధి చేయలేదు కాబట్టి ప్రజానీకం అందరూ కూడా బీజేపీ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇవి సింబల్ ఎలక్షన్స్. కమలం పువ్వు చూసినాక వాళ్ళ చెయ్యి నరేంద్ర మోడీ గారు గుర్తు తెచ్చి పువ్వు అయిపోతుందని చెప్పి అందరూ మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి ఇది కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించో చెప్పే ఉపన్యాసం కాదు కాబట్టి నర్సంపేటలో 30 మంది అభ్యర్థులను మా నర్సంపేట నియోజకవర్గ ఎలక్షన్ ప్రభారి అయిన పెద్దక్క రావు పద్మక్క గారు ఇప్పుడు మీకు వివరిస్తారు. మీకు మాకందరికి కూడా సూచన చేస్తారు. ఆ తర్వాత బీఫామ్స్ కూడా అందరికి అందజేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమం ముఖ్య అతిథి మా నర్సంపేట ఎన్నికల ప్రభారి రావు పద్మక్క గారిని నర్సంపేట నియోజకవర్గాన్ని ఉద్దేశించి మరి ఈ ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు ఎన్నికల్లో పోటీ చేయమని అడిగేది. అట్లాంటిది అలా కాకుండా మేము ప్రతి ఒక్కరం పోటీ చేస్తామని అప్లికేషన్లు ఇచ్చి మేము ఈ వార్డు నుంచి పోటీ చేస్తున్నది అనేదే ఒక శుభ సంకేతం. అది అంటే నర్సంపేటలో ఏ విధంగా అంటే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఉంది, ఏ విధంగా దాని నుంచి పోటీ చేయాలి, మోడీ గారు ఏ విధమైన పనులు చేస్తున్నారు. అంతకుముందు తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అందరం కూడా అవకాశం ఇచ్చి గెలిపిస్తే టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఒక అప్పుల రాష్ట్రంగా తయారు చేసిందో మనం చూస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలు మనం చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ విధంగా తిరుగుతుంది, దాన్ని ఏ విధంగా అబద్ధాలు చెప్తున్నారు కేటీఆర్ గారు కూడా మనం చూస్తున్నాం. స్వయంగా మా ప్రభాకర్ రావు గారే చెప్పిండ్రు ఏమని, ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కానీ దానిలో కూడా అబద్ధం. అంటే టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక అబద్ధంగా
ఇలా టీఆర్ఎస్ పార్టీని 10 సంవత్సరాలు చూసిండ్రు, ప్రజలందరూ గమనించిండ్రు ఏ విధమైన ఒక అప్పుల రాష్ట్రంగా తయారు చేసినో చూసినాం. దాని తర్వాత దాన్ని టీఆర్ఎస్ పార్టీని అందరూ కూడా దాన్ని దించాలనే ఒక ఆలోచనతోని అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, ఏం అభివృద్ధి కాలేదు, ఒక కుటుంబం అభివృద్ధి అయింది, కనీసం కాంగ్రెస్ పార్టీతోనైనా మేము అభివృద్ధి చేసుకుందామని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన అబద్ధాల హామీలు, ఏ విధంగా 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి ఏ విధంగా మోసం చేసిందో మనం చూస్తున్నాం. 2 సంవత్సరాలు గడిచిపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఏ ఒక్క గ్యారెంటీ నెరవేరిందా? ఏ 6 గ్యారెంటీలు ఏవైనా ఉన్నాయో అవి ఏమైనా చేసిండ్రా? ఓన్లీ ఒక ఫ్రీ బస్ తప్పితే ఏదన్నా ఒకటి జరిగిందా? ఇవాళ తులం బంగారం ఎక్కడ పోయింది? అదేవిధంగా ఇవాళ వాళ్ళ హామీలు ఏ ఒక్కటన్నా నెరవేరిందా? ఇలా ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో మేము గ్రామాలు తిరిగినప్పుడు ప్రతి దగ్గర అడుగుతున్నారు, ఇలా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలు ఏమైనాయి, ఏమి ఇవ్వలేదని. కేవలం ఒక డబ్బు ద్వారానే వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్పితే దేనితోని కాదనేది నా ఆలోచన. కాబట్టి ప్రజలందరినీ ఇక్కడ ఈ నర్సంపేట మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలు నేను కోరుకునేది ఒక్కటే, ఒక నిజంగా ఆలోచించండి. ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, అయినా ఒక గ్రామం, ప్రతి గ్రామం అభివృద్ధి కావాలని ప్రతి గ్రామానికి ఫండ్ నరేంద్ర మోడీ గారి ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబ్బులు ఇస్తే ఇందిరమ్మ ఇండ్లని అబద్ధం చెప్తారు కాంగ్రెస్ పార్టీ. అంటే ఏ పథకాన్ని కూడా వాళ్ళ పథకం పేరు పెట్టుకొని చేసుకున్నాడు తప్పితే ఏదీ లేదు. ఇలా మాకు ఎమ్మెల్యే లేకపోయినా, ఎంపీ లేకున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి గ్రామం అభివృద్ధి కావాలి, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం అభివృద్ధి కావాలని ఆలోచించేది భారతీయ జనతా పార్టీ, ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కాబట్టి ఇలా మేము ఏమీ లేకపోయినా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఒక నిజాయితీగా పనిచేస్తున్నాం. ఒక అబద్ధాలు లేకుండా మేము ఏదైతే చేసేదే చెప్తాం, చెప్పేదే చేస్తాం. అలాంటిది ఇలా భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ గ్రామాల అభివృద్ధి కావాలన్నా, మున్సిపాలిటీ అభివృద్ధి కావాలన్నా, ఇలా మున్సిపాలిటీకి నిధులు ప్రతిదీ కూడా ఇక్కడ వచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి. ఇంకా మేము అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం ఇస్తే చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నర్సంపేట మున్సిపాలిటీలోని ప్రజలందరినీ మీ ద్వారా నేను కోరుకుంటున్నా, మాకు అవకాశం ఇచ్చి గెలిపించినట్టయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కొరకు మేము ఖచ్చితంగా పనిచేస్తామని మీ ద్వారా నేను తెలియజేస్తాను. 30 వార్డులకు కానీ అన్ని బీఫామ్లు రెడీ చేసి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎన్నడూ లేని విధంగా మీరు కూడా మీడియా మిత్రులు చాలా రోజుల నుంచి చూస్తున్నారు నర్సంపేటలో ఏ విధంగా కమ్యూనిస్టుల ప్రభావం ఏ విధంగా ఉంటుందో అలాంటి నియోజకవర్గంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఒక ముందుకు అంటే 30 వార్డులలో వేయడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి వాటన్నిటి కూడా బీఫామ్స్ మేము ప్రతి ఒక్కరు పోటీ చేసే వాళ్ళందరికీ కూడా అందజేస్తున్నాం. ఇప్పుడు నెంబర్ 1 దొంతరపైన స్రవంతి